వ్యాపార ప్రకటనల్లో మహిళల్ని అసభ్యకరంగా చూపించడం పట్ల నిరసన తెలియజేస్తూ మేడం సరోజిని అనేక మంది మహిళలతో కలిసి గవర్నర్కు ఒక మెమొరాండం పత్రం సమర్పించారు. దాన్ని పరిశీలించిన పిమ్మట గవర్నర్ వారి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాంటి అసభ్యకర ప్రకటనల్ని వెంటనే రద్దు చేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక చూసుకో నా సామి రంగా, ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే దిక్కు. ఇక నుంచి పబ్లిక్, ప్రెస్, టీవీలో సరోజిని నెక్స్ట్ ఏం చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను జీవితాంతం ఆడదానిగానే ఫిక్స్ అయిపోయే ప్రమాదం ఉంది. మేడం, వీరే మా అమ్మ నాన్న. నాన్న, ఈవిడే మేడం సరోజిని. నమస్కారం. మీ గురించి, మీ మంచితనం గురించి మా అమ్మాయి ప్రతి ఉత్తరంలోనూ రాస్తూ ఉంటుంది. అంచేత మీ గురించి మాకు బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. అమ్మాయికి పెళ్లి సంబంధం ఖాయించేసినట్టున్నారు. మరి నిశ్చితార్థం ఎప్పుడు? మీకు చెప్పందే మా అమ్మాయి ఏ పని చేయదే. నాన్న, నాకు ఈ సంబంధమే ఖాయమవుతుందని చేతిరేఖలు బట్టి మేడం ఎప్పుడో చెప్పారు. ఆవిడ చెప్పినట్టే జరిగిందన్నమాట. ఆ నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం 10:35కి విశ్వేశ్వరాలయంలో ఫిక్స్ చేశాం. మంచి ముహూర్తమేగా. దీని జాతకం, అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే అది చాలా మంచి ముహూర్తం అన్నారు. వాళ్ళు చెప్పేదేమిటి, నేనే చెప్తున్నా. ఈ ముహూర్తం ఏ నక్షత్రం వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా ఓకే. నిశ్చితార్థం దగ్గరుండి మీరే జరిపించాలి. తప్పకుండా వస్తారుగా. భలే వాళ్ళే. నేను లేకపోతే అసలు నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? గుడ్ మార్నింగ్ మేడం. మేడం, బాగున్నారా అందరూ? బాగుంది. హాస్టల్ అది ఎలా ఉంది? పదండి పదండి. రండి రండి. ఏమిటింత సడన్ గా వచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేదానిగా. వీళ్ళు సౌందర్య అమ్మా నాన్న. నమస్కారం. సౌందర్యకి ప్రసాద్ అనే మంచి కుర్రాడితో ఈ నెల 27వ తారీఖున విశ్వేశ్వరాలయంలో 10:35కి నిశ్చితార్థం. శుభం. ఇదే ముహూర్తంలో నీకు బాబీకి శుక్రవారం అదే విశ్వేశ్వరాలయంలో నిశ్చితార్థం. అసలు మ్యారేజే ఫిక్స్ చేసిన నానమ్మ ఇంత హడావుడిగా ఎందుకు? ప్రస్తుతం నిశ్చితార్థం చాలన్నాను. ఓహో, మీరే అన్నారా? అదే డేట్ ఎందుకు? వేరే డేట్ ఏదైనా ఫిక్స్ చేసి ఉండొచ్చుగా. అదేంటి మేడం, 27 ఎవరికైనా తిరుగులేని ముహూర్తం అని ఇప్పుడు మీరేగా అన్నారు. అన్నాను. మేము వెళ్ళి ప్రసాద్ ని కలవాలి. వస్తామండి. ప్రసాద్ అంటే నీ స్నేహితుడు ఏదో డబ్బింగులు అవి చెప్తాడన్నావు, అతనా? కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్. అవును, పెద్ద బిజినెస్ మ్యాన్. మీరు బయలుదేరండి. వస్తాం. అబ్బా, ఎంత కాలమైందిరా ఈ హాస్టల్కి వచ్చి. సరోజిని ఏది? ఏమో. హాయ్ ప్రసాద్. హాయ్ సౌందర్య. నాన్న, ఈయనే ప్రసాద్ గారు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. నమస్కారం పెద్దలు. మీరు నాకు నమస్కారం చెప్పకూడదు. చూసావా, అది సంస్కారం అంటే. నీ గురించి అమ్మాయి అంతా చెప్పింది బాబు. మీ గురించి కూడా నాకు అన్ని చెప్పిందండి. ఏం వ్యాపారం చేస్తున్నావు బాబు? అమ్మాయి చెప్పింది కదా, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. మళ్ళీ పిచ్చి పిచ్చి పిస్తలేస్తావేమిటి? నువ్వేం అనుకోక బాబు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు పాపం. ఏం పర్వాలేదులేండి. రండి, అలా రెస్టారెంట్ లో కూర్చుని టైం తిందాం. తిందామంటాడేమిటి? బిజినెస్ మ్యాగ్నెట్ కదా, రారా. నువ్వన్నీ లైట్ గా తీసుకుంటావయ్యా. మీరే లైట్ గా తీసుకున్నారు, నేను అన్ని హెవీగానే తీసుకున్నాను. ఓహో, ఏమైనా మా సౌందర్యకి నీలాంటి మంచి మొగుడు దొరకడం దాని అదృష్టం. ఇకపోతే మీరేం చెప్పకండి. మీ కుటుంబ పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ నుంచి నేను ఒక్క పైసా కూడా ఆశించడం లేదు. మీ పెద్దలులాగా ఇది కావాలి అది కావాలని మీ అమ్మాయిని వేధించను. కట్టుబట్టలతో సౌందర్యని పంపిస్తే చాలు, కళల్లో పెట్టి చూసుకుంటాను. అంతకంటే ఏం కావాలి బాబు? నిశ్చితార్థం ఈ 27 శుక్రవారం విశ్వేశ్వరాలయంలో నిర్ణయించాం. తెలుసు తెలుసు. నీకెలా తెలుసు? అంటే ఆ రోజు ముహూర్తాల రోజు కదా. 27 కాకపోతే 29, లేకపోతే వచ్చే నెల విశ్వేశ్వరాలయం కాకపోతే వెంకటేశ్వరాలయం. అబ్బే, అదేం కుదరదు. మేడం కూడా అదే రోజు అదే ప్లేస్ బెస్ట్ అని ఫిక్స్ చేశారు. అంత కరెక్ట్ గా ఫిక్స్ చేశారా? అయితే అలాగే కానిద్దాం. మరి మీ వాళ్ళని? నాకు ముందు వెనక ఎవరూ లేరండి, అంతా మీరే. సరే, నిశ్చితార్థం ఈ ఊళ్ళో జరిపిస్తున్నా, పెళ్లి మాత్రం మా ఊళ్ళోనే జరిపిస్తాను. అలాగే అలాగే. కానీ పెద్ద ఆర్భాటాలు ఏం వద్దు, సింపుల్ గా కానిచ్చేద్దాం. అలాగే. ఏమేం బయలుదేరతా? అబ్బా, ఇక మిగిలిందల్లా ఒక్కటే, ఆ రాయుడి దగ్గర నెగిటివ్లు పట్టేయడం. ఏయ్ ప్రసాద్. సార్, మీరా? అవును,
ఆ రోజు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించకుండా ఎక్కడికి వెళ్ళావు? భలేవాళ్ళు సార్, నేను అటు వెళ్ళి వచ్చే లోపల మీరు కనిపించకుండా పోయి. ఇజ్ ఇట్? యా. సర్లే సర్లే, కల్పనకి నీకు నిశ్చితార్థం ఫిక్స్ చేశానయ్యా. మీరు కూడా? అవును, 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35 ఫిక్స్ చేశాను. కరెక్ట్ గా టైంకి వచ్చేయాలి. వచ్చేటంటే అక్కడే ఉంటాను. బ్రహ్మాండమైన ముహూర్తం కదా. భలే వాడివయ్యా. వస్తానయ్యా. థ్యాంక్ యూ. మందాగిరి నువ్వా? ఆ రోజు నాతో డూయట్ పాడుతూ పాడుతూ ఉన్నట్టుండి మాయమాయావు. ఎక్కడికి వెళ్ళావు మందాగిని? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చానుగా. వెరీ గుడ్ వెరీ గుడ్. నీతో నేను ఒక మంచి న్యూస్ చెప్పాలి. నేను వినను. ఏ ఏ మీరు నాకు మంచి ప్రెజెంటేషన్ ఇస్తే వింటాను. ఎక్కువని మీరు నన్ను ఎన్నో ఫోటోలు తీశారు. ఆ నెగిటివ్లన్నీ కావాలి. ఓ సింతేనా? నా దగ్గర ఉన్నాడే పిఏ, వాడొక వెధవ. వాడు ఆ నెగటివ్స్ అన్ని ఎక్కడెక్కడో పడేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. నేను అవన్నీ భద్రం చేసి ఉంచాను, నీకు ఇస్తాను. ఇస్తారా? ఇస్తాను. ఇప్పుడు కాదు, 27వ తారీఖు విశ్వేశ్వరాలయంలో 10:35కి మన నిశ్చయార్థం ఫిక్స్ చేశాను. అప్పుడు నీ నెగటివ్స్ నేను ప్రెసెంటేషన్ గా ఇస్తా. నమస్కారం మా నమస్కారం. రండి రండి. మన కార్యక్రమాలన్నీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధిలోనే ఏర్పాటు చేశాం. అన్ని సక్రమంగా చేశారా? అన్ని సిద్ధమే. రండమ్మా రండి. ఇవాళ ముహూర్తం దివ్యంగా ఉండడం చేత ఇదే గుళ్ళో 3-4 నిశ్చితార్థాలున్నాయి. ఇక్కడ మంద, ఈ పక్కన ఎవరో ప్రసాదు సౌందర్యత, ఆ పక్కన. అన్నట్టు సరోజని ఇంకా రాలేదేమిటి? మంత్రులు గారు, ప్రసాద్ గాని వచ్చాడా? నేను సరోజని గురించి అడుగుతుంటేను ప్రసాద్ అంటావేమిట్రా? ప్రసాద్ వస్తే సరోజిని వచ్చినట్టే. అదే మర్చిపోయినానమ్మా, ఇవాళ సరోజినికి ఏదో కాన్ఫరెన్స్ ఉందట. భలే అమ్మాయే, ఇలాంటప్పుడు కూడా కాన్ఫరెన్స్ లో అవి ఏమిటి? అదే నాకు అర్థం కాలే. సెక్యూరిటీ, మీరు లోపలికి రాకూడదు. పర్వాలేదు మేడం, మేము చూసి తీసేసాం. అబ్బా, అది కాదు. ప్రస్తుతం నిశ్చితార్థం మాత్రమే. ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాతే శోభనం. అప్పుడు కూడా మీరు నా వెంటే ఉండి నా ప్రాణాలు తీస్తారా? ఈ ప్రాణాలు ఎవరో తీయకుండా చూసుకోవడం మా డ్యూటీ మేడం. వెరీ గుడ్, చాలా మంచి డ్యూటీ. మీరు బయట నిలబడండి, నేను లోపలికి వెళ్ళొస్తాను. మేడం, మరి మీ సెక్యూరిటీ? దేవుడే. అదిగో సరోజని వచ్చేసింది. సారీ మామగారు, టైర్ పంచర్ అయి దారిలో కొద్దిగా ఆలస్యమైంది. మరి నువ్వేదో కాన్ఫరెన్స్ కి వెళ్ళావని చెప్పాడు వీడు. చిలిపి, ఈయన ఎప్పుడు అంతే ఒక్కదారి కూడా చెబుతూ ఉంటారు. అయ్యా, మీ నిశ్చితార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఏర్పాటు చేశాం. అంటే మిగతా సన్నిధిలోనే బుక్కుడా? అవునండి. ఓహో, అయితే మంచి ముహూర్తం అన్నమాట. అవును, మేడం నిశ్చితార్థం కూడా ఇక్కడే. అక్క, నువ్వు అక్కడికి వెళ్ళి ఏర్పాట్లవి చూడు. నానా, మనం వెళ్ళి మేడం కలిసిద్దాం. రండి. నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తం అస్తు. అమ్మగారు, అమ్మాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి. అలాగే. నమస్కారం అండి. రామా, రండి రండి. మొత్తం మీద భలే ముహూర్తం కుదిరిందండి. మిమ్మల్ని మేము పిలవలేము, మమ్మల్ని మీరు పిలవలేరు. ఇద్దరిది ఒకే టైం కదా. అందరికీ ఒకే టైం. వెళ్ళబోయే ముందు ఒకసారి వచ్చి అబ్బాయిని అమ్మాయిని ఆశీర్వదించండి. తప్పకుండా వస్తానమ్మా. అమ్మా సరోజిని, నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా. పట్టు చీర కట్టుకోవడం చేత కాకపోతే పట్టు జారిపోతుంది. అయ్యో పర్వాలేదండి, మా మేడంకి నేనే చీర కడతాను. రండి. నువ్వే పెళ్లి కూతురువి, నువ్వు నాకేం చీర కడతావు? నేనే కట్టుకుంటాను. నేను కడతానుగా. నాకు సిగ్గు. మేడం, ఏమండి, ఇంకా ఇక్కడే ఉన్నారా? మన కార్యక్రమం ఇక్కడ కాదు, అక్కడ. ఓహో, అవునవును, పదండి. సారేంటయ్యా, ప్రస్తుతం నేను మేడంని. అలాగే మేడం. చూడు, సురభి కంపెనీ నాటకాల్లో లాగా నేను అడిగిన డ్రెస్ అలా తీసిస్తుండు. అలాగే మేడం. ఆ ప్యాంట్ ఇటు తీసుకోండి మేడం. మేడం ఏంటయ్యా, ప్రస్తుతం నేను సార్ అయితేను. ఏమిటో, అల్లుడు గారు ఇంకా రాలేదు, అవతల టైం అయిపోతోంది. నువ్వేం కంగారు పడకు, అల్లుడు గారు టంచర్ గా టైంకి వచ్చేస్తాడు. ఆయన సంగతి నీకు తెలియదు. మీకు తెలుసా? ఓ, అయితే సరే. లోనకెళ్తే చీర, బయటకు వస్తే ప్యాంటు. హాయ్ ప్రసాద్, హాయ్. వచ్చేసావా? ఆ. నువ్వు రాలేదని మా అమ్మకు ఒకటే కంగారు. పద, మా మేడం ఇంట్రడ్యూస్ చేస్తాను. వద్దు, నేను మీ మేడం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఆవిడ చీర మార్చుకోవడానికి వెళ్ళిందే. అవును, చీర మార్చుకునేటప్పుడే. ఆ అదే చీర మార్చుకు వచ్చేటప్పుడు మంచి పర్సనాలిటీ, సరిగ్గా నా హైటే. బాబు, తమరు కాస్త హైట్ తగ్గిస్తారా? ఆ అంటే కూర్చుంటారా అని. అయ్యా,
అబ్బాయికి నూతన వస్త్రాలు ఇవ్వండి. తీసుకోండి. బాబు, అమ్మాయికి మీ తరఫున ఏమీ ఇవ్వడం లేదా? 1 minute. ఇప్పుడే వచ్చేస్తా. మీ నెక్స్ట్ డ్రెస్ ఇది కాదయ్యా, ఇందాక నేను ఇచ్చిన పట్టు చీర. చీర ప్యాంట ప్యాంటు చీర ప్యాంటు చీర అన్నం 2 బీడీలు. సరే. రెండు విడీలు తీసుకో. ఇదిగో నిశ్చితార్థపు చీర. తమరే ఇవ్వండి బాబు. బ్యూటిఫుల్. అమ్మాయి, నువ్వు వెళ్ళి చీర మార్చుకురామ్మా. రండి రైడ్ గారు, రండి రండి. మరి నేను వెళ్ళి డ్రెస్ మార్చుకురానా? అలాగే. థ్యాంక్ యూ. నువ్వెటు? ఇటు. నువ్వు అటు, నేను ఇటు. అమ్మా అక్షంతలు వేయడమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ, శతమానం భవ. ఏంటిది? మందగిన బ్రదర్ ఎక్కడున్నాడు? అయ్యా రాయుడు గారు, తమ నిశ్చితార్థం ధ్వజస్తంభం దగ్గర. నోరు పోయవయ్యా. నా బామ్మడిది ఎక్కడుంటే హలో డార్లింగ్. వచ్చేసావా? రాబోదాం. అటు కాదు, ఇటు. రా. ఏంటి మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు? వాడికి మనం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని వాడు ఎందుకు ఇక్కడ వచ్చాడు? అబ్బా, అది వాడి నిశ్చితార్థం అండి. పక్కనే ఉన్న పెద్దావిడ మా అమ్మ. వయసు చాలా ఎక్కువ అనిపిస్తుంది. లేట్ మ్యారేజా? కాదు, లేట్ డెలివరీ. నేనే కావాలని లేట్ గా పుట్టాను. 60వ ఏట. 60వ ఏట కూడా పిల్లలు పుడతారా? నొట్టి 60వ ఏట మీరు నన్ను పెళ్లి చేసుకోగలింది, పిల్లలు పుట్టరా? అంత దేవుడి చేతిలో ఉంది. ఆ. ఇది ఒక్కటే మన చేతిలో ఉంది. అవును, మీ బ్రదర్ కి ఎవరితో నిశ్చయార్థం? సరోజిని అని మా అక్క. అక్కకి బ్రదర్ తో నిశ్చయార్థమా? అయ్యయ్యో, అది కాదండి. అది నిజంగా మా అక్క కాదు, మా మేనత్త కూతురు. అది చిన్నప్పటి నుంచి మాతోనే పెరగటం వల్ల అక్క అక్క అని పిలిచేవాళ్ళం. నెగటివ్స్ తెచ్చారా? ఏమిటి సరోజని ఇంకా రాలేదు? నీ వెళ్ళి చూసొస్తానన్నమా. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అది కాదు, నువ్వు ఉండు.